హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణిమాస్ చిట్ చాట్. ఇది మా అమ్మాయితో కాచాయని వ్రతం ఉద్యాపన చేయిస్తున్నానండి. యాక్చువల్గా ఇది 7 వారాలు చేసుకోవాలి, 8వ వారం ఉద్యాపన. సో ఇదంతా ఉద్యాపన జరుగుతుందండి, ఉద్యాపన చేయిస్తున్నాను. దుర్గామవాహయామి కాత్యాయనిమవాహయామి శ్రీ కాత్యాయని దేవ్యై నమః ధ్యామి సమర్పయామి అవాహయామి అవాహయామి అర్చనార్థం ప్రసీద. ఓం మస్తాస్మికం సకంలోకే విశుద్ధస్తవయం తపశ్చాస్తాగమస్తతే పరమపదం శ్రీ కాత్యాయని దేవ్యై నమః. సువర్ణరత్నఖచిత సింహాసనం సమర్పయామి ఆసనార్థం పుష్పాణి సమర్పయామి. సువర్ణరత్నఖచిత సింహాసనం సమర్పయామి ఆసనార్థం పుష్పాణి సమర్పయామి. వివాహం ఆడి ఎనలేని ఆనందంతో నిండి ఉండగా హనుమంతుడి భార్య రుద్రదేవి పార్వతీనాథుని పాదములో పడి తన భర్తను ప్రతిరూపమని ప్రార్థింపగా అతడు సంతోషంతో హనుమంతుని బ్రతికించి రుద్రదేవికి మాత్రమే కనిపించినట్లు చేసి ఆయతనవాన్ భవతి ఏవం వేద యో వామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వామాయతనం ఆయతనవాన్ భవతి. ఆ 7 వారాలు యాక్చువల్గా నువ్వు చేసుకోవాలండి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకుని తాంబూలం ఇవ్వాలి. 8వ వారం మాత్రం ఉద్యాపన చేసుకోవాలి. సో 7 ముత్తైదువులు ఎందుకన్నా మంచిదని ఒకళ్ళని మనం ఆప్షన్లో పెట్టుకోవాలి, ఎవరికన్నా కుదరకపోతుందని. సో 8 మందిని పెట్టుకున్నామండి. సో మా అమ్మాయి అందరికీ వాయినాలు ఇస్తుంది. దీని స్పెషల్ ఏంటంటే 7 చెరుకు గడలు, అలాగే 7 అప్పాలు, ఉప్పు వేసి వండిన అప్పాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా మా అమ్మాయి చేసుకుంటున్నటువంటి కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.